హైదరాబాద్ నాంపల్లి బజాజ్ ఫర్నిచర్ బిల్డింగ్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై అధికారులు విచారణ వేగవంతం చేశారు. ప్రమాదానికి సంబంధించి ఫర్నిచర్ యజమాని సతీష్ బచాను నిన్ననే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు అబిడ్స్ పోలీసులు. ఘటనా స్థలానికి చేరుకొని విచారణ అధికారి అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్ కుమార్ విచారణ చేపట్టారు. ఇప్పటికే ఫైర్ యాక్సిడెంట్ ఘటనలో 5గురు చనిపోయారు. హైదరాబాద్ నాంపల్లి ఫర్నిచర్ షాప్లో అగ్ని ప్రమాదం జరిగి 2 రోజులవుతోంది. అయితే ఇప్పటికీ బిల్డింగ్ నుంచి వేడి పొగలు వస్తున్నాయి. వీటిని ఆర్పడానికి పోలీసులు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లో ఫర్నిచర్ సామాగ్రిని నిల్వ చేసినందుకే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని నిర్ధారించారు పోలీసులు. అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మరిన్ని వివరాలు అజయ్ అందిస్తారు. నాంపల్లి ఫర్నిచర్ షాప్లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ అగ్ని ప్రమాద ఘటనలో 5గురు మృతి చెందారు. సో మొన్న మధ్యాహ్నము అగ్ని ప్రమాదం జరిగింది. మొన్న మధ్యాహ్నం నుండి నిన్నటి వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్ చేసి ఎవరైతే 5గురు ఈ బిల్డింగ్లో చిక్కున్నారో, మెయిన్గా సెల్లార్లో చిక్కున్నారో 5గురి మృతదేహాలను కూడా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం మనం బజాజ్ ఫర్నిచర్ క్యాసిల్ అగ్ని ప్రమాదానికి కారణమైన షాప్ వద్ద ఉన్నాము. ఇదే షాప్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మెయిన్గా సెల్లార్లకు సంబంధించి డబల్ సెల్లార్ ప్లస్ 4 ఫ్లోర్ సంబంధించిన ఈ బిల్డింగ్ 2 సెల్లార్లు ఉన్నాయి. 2 సెల్లార్లో కూడా దాదాపు 3-4 లారీల నిండా ఉండే ఫర్నిచర్ డంప్ మొత్తం కూడా సెల్లార్లలో డంప్ చేశారు. రీసెంట్గానే అగ్ని ప్రమాదం మొన్న జరిగింది. దానికి ఒక్కరోజు ముందే పెద్ద ఎత్తున కూడా ఫర్నిచర్ సంబంధించిన స్టోరేజ్ అంటే ఇతర ప్రాంతాల నుండి లోడ్ తీసుకొని వచ్చి ఇక్కడ స్టోర్ చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం మొన్న అగ్ని ప్రమాదం జరిగింది. సో ఇప్పటికే 2 రోజులు అవుతుంది. ఇంకా కూడా పొగలు వస్తున్న సిట్యువేషన్ ఉంది. కొంత అగ్నికీలలు ఇంకా ఉన్నాయి అనేది కొంత మేరకు అధికారులు భావిస్తున్నారు. సో మళ్ళీ కూడా ఒకవేళ ఫైర్ స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉందంటూ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఇప్పటికే ఫైర్ సంబంధించిన అధికారులు, పోలీసులు ఇంకా కూడా ఈ బిల్డింగ్ వద్దనే మానిటరింగ్ చేస్తున్న సిట్యువేషన్ ఉంది. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ ఫైర్ స్టార్ట్ అయితే ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది. మొత్తం కూడా ఫర్నిచర్ మొత్తము సెల్లార్లోనే ఉంది. సెల్లార్లో ఇటు ఫర్నిచర్ సంబంధించి ఈ షాప్ కాబట్టి దీనికి సంబంధించి ఎక్కువగా ఇటు స్పాంజ్ కావచ్చు ఇలాంటి మెటీరియల్ ఉండడంతో దాంతోపాటు కాస్త కెమికల్స్ కూడా ఉన్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. సో వాటి కారణంగానే మంటలు చాలా తొందరగా వ్యాపించాయి. సో ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి మనం చూడొచ్చు. బిల్డింగ్ సంబంధించి కూడా గ్లాసెస్ అన్నిటిని బ్రేక్ చేశారు. గ్లాసెస్ అన్నిటిని బ్రేక్ చేసి మొత్తం వాటర్ చేసి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు అధికారులు. సో ప్రస్తుతం ఇంకా ఈ ఫర్నిచర్ షాప్ వద్ద పరిస్థితి మనం చూస్తున్నాము. సో ఇప్పటికైతే మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఫర్నిచర్ షాప్ సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో ఆ పొగలు కూడా మొత్తము ఆగిపోవాలి అంటే ఇంకా సమయం పట్టే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇంకా ఫర్నిచర్ షాప్లో మెయిన్గా ఈ సెల్లార్ కావచ్చు, ఈ సెల్లార్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగింది. ఇంకా ఫర్నిచర్ కాలిపోయిన ఫర్నిచర్ మొత్తం కూడా ఇక్కడే ఉంది. సో దీనికి సంబంధించి అధికారులు చెప్తున్న దాన్ని బట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనుకోవచ్చు. ఇతర ప్రాసెస్ అన్నింటినీ పూర్తి చేసిన తర్వాత ఇందులో ఏదైతే మెటీరియల్ ఉందో దాన్నంతా కూడా బయటికి తీయనున్నారు. సో ఇప్పటికే షాప్ సంబంధించి బజాజ్ సతీష్ నిర్వాహకుడిని ఆల్రెడీ అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన కేసు కూడా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మెయిన్గా సెల్లార్లు అనేవి పార్కింగ్కి మాత్రమే వినియోగించుకోవాలి. కానీ చాలా చోట్ల గతంలో హైదరాబాద్లో కూడా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సెల్లార్లని పార్కింగ్కి కాకుండా ఇతరేతర ఇదే విధంగా మెటీరియల్ డంప్ చేయడం కావచ్చు, లేకపోతే కెమికల్స్ డంప్ చేయడం కావచ్చు, ఈ విధంగా చేసిన కారణంగానే అగ్ని ప్రమాదాలు జరిగాయి. సో ప్రస్తుతం ప్రమాదం జరిగిన తర్వాత ఫైర్ సంబంధించిన అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఇప్పటికైతే ఈ సెల్లార్ డబల్ సెల్లార్ ఉంది. డబల్ సెల్లార్ నిండుగా కూడా మెటీరియల్ స్టోర్ చేశారు. అటు ర్యాంప్ ఉంది, ర్యాంప్ మీద కూడా మెటీరియల్ ఉంది. అట్ ది సేమ్ టైం స్టేర్ కేస్ పైన కూడా కనీసం స్టెప్స్ నుండి నడిచే వెసులుబాటు లేకుండా మొత్తము సెల్లార్లో ఉన్నటువంటి స్టెప్స్ పైన, ర్యాంప్ పైన ఎక్కడికక్కడ ఫర్నిచర్ సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా డంప్ చేసిన కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరగడము, ఇందులో 5గురు మరణించడము దురదృష్టకరమైన విషయం అని చెప్పాలి. సో ప్రస్తుతం ఫైర్ సంబంధించిన అధికారులు కూడా దీనిపైన చాలా ఫోకస్ పెడుతున్నారు. హైదరాబాద్ సిటీలో ఈ తరహా బిల్డింగ్స్ సంబంధించి అసలు అనుమతులు ఉన్నాయా లేవా, ఫైర్ సంబంధించిన ప్రికాషన్స్ పాటిస్తున్నారా లేదా, ఫైర్ మెజర్స్ అనేవి ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఒక బిల్డింగ్ నిర్మాణం చేసేటప్పుడే, పర్మిషన్లు ఇచ్చేటప్పుడే ఫైర్ సంబంధించిన ప్రికాషన్స్ అన్నీ ఉంటేనే పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు బిల్డింగ్ సంబంధించి సెట్ బ్యాక్ సంబంధించిన పొజిషన్ కూడా ఉండాలి. ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే ఎమర్జెన్సీ సర్వీసెస్ మెయిన్గా
ఫైర్ లాంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా లోపలికి వెళ్ళే సిచ్యువేషన్ ఉండాలి. ఇప్పుడు ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి సెట్ బ్యాక్ పొజిషన్ లేదు, దాంతోపాటు సెల్లార్ వినియోగం మొత్తం కూడా ఇలీగల్గా నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారు అనేది ప్రైమరీగా అధికారులు గుర్తించారు. సో ప్రస్తుతం ఈ ప్రమాద ఘటనకు సంబంధించి అంటే మొన్న మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది, నిన్నటి వరకు రెస్క్యూ ఆపరేషన్ నడిచింది, ఇంకా కూడా బిల్డింగ్లో పొగలు వస్తున్నాయి, ఇంకా కొంత అగ్నికీలలు ఉన్నాయని కూడా అధికారులు భావిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇక ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి బచా సతీష్ ఓనర్ని ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారు, దాంతోపాటు కేసు కూడా నమోదు చేశారు హ్యాబిట్స్ పోలీసులు. ఇక ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నాము అనేది అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సిద్దిక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.